అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఒకే ఒక్క వాన దంచి కొడితే ట్విన్ సిటీస్ షేక్ అయిపోయాయి. అయినా ఇది ఎప్పుడూ జరిగేదే. హైదరాబాద్, సికింద్రాబాద్ కు ఇలాంటి పరిస్థితులు కొత్తేం కాదు. ఇదే ఆఖరు కూడా కాదు. నగరంలో కుండపోత వాన కురిస్తే ఆ నీళ్లన్నీ రోడ్ల మీదే ఉండిపోతాయి. వాటిని దాటుకుంటూ అందులోనే వాహనాలతో ఈదుకుంటూ వెళ్లడం పట్నం ప్రజలకు కూడా అలవాటే. రోడ్ల మీద నీళ్లు నిలిస్తే ఫ్లైఓవర్ ఎక్కేసి సాఫీగా సేఫ్గా ఇంటికెళ్లిపోవచ్చనుకున్నారు ఇన్నాళ్లు. కానీ శుక్రవారం కురిసిన భారీ వర్షం తర్వాత సిటీలో ఫ్లైఓవర్లు కూడా స్విమ్మింగ్ పూల్స్ లా మారిపోతాయనే విషయం అందరికీ అర్థమైంది. ఈ వీడియో చూడండి. ఇది హైదరాబాద్లోని కొత్తగూడ ఫ్లైఓవర్. బేసిక్గా సిటీలో వర్షం కురిస్తే ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈసారి ట్రాఫిక్తో పాటు వాటర్ కూడా జామ్ అయిపోయింది. ఏకంగా నడుములోతు నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ నీటిని దాటలేక చాలాసేపు ఫ్లైఓవర్ మీదే ఆగిపోయారు. అయినా ఫ్లైఓవర్పై ఈ స్థాయిలో నీళ్లు ఆగడమేంటి? దీనికి భారీ వర్షమే కారణమా లేక డిజైన్ లోపమా అనేదే ఇప్పుడు తలెత్తుతున్న మేజర్ క్వశ్చన్. భారీ వర్షానికి ఇలా జరిగి ఉండొచ్చనుకుంటే సిటీలో మిగతా ఫ్లైఓవర్లపై ఇలా నీళ్లు నిలవలేదు. మరి కొత్తగూడ ఫ్లైఓవర్ ఒక్కటే చెరువులా ఎందుకు మారిపోయింది? కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఫ్లైఓవర్ ఒక్క భారీ వానకే స్విమ్మింగ్ పూల్ ని తలపించడం అందరినీ షాక్ కి గురిచేసింది. ట్రాఫిక్ సమస్యకి చెక్ పెట్టేందుకు, సిటీ రోడ్లపై జర్నీ టైం ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్లైఓవర్లని నిర్మించింది. గత బీఆర్ఎస్ హయాంలో కొత్తగూడ ఫ్లైఓవర్ ని 263 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు. కొత్తగూడ నుంచి హఫీజ్పేట వరకు 2 కిలోమీటర్లకు పైగా పొడవుతో దీనిని నిర్మించారు. 2023 జనవరి 1న దీనిని ప్రారంభించారు. అంటే ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చి 2.5 ఏళ్లు దాటిపోయింది. ఈ గ్యాప్ లో సిటీలో ఎన్నోసార్లు భారీ వర్షాలు కురిశాయి. కానీ ఎప్పుడూ ఈ ఫ్లైఓవర్ పై ఈ స్థాయిలో నీళ్లు నిలిచిన దాఖలాలు లేవు. కానీ నిన్నటి వానకే కొత్తగూడ ఫ్లైఓవర్ పై కొత్త సీన్ కనిపించింది. 2.5 ఏళ్లకే ఈ ఫ్లైఓవర్ ఇలా మారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రజాధనం వృధా కావడమే అని ప్రశ్నిస్తున్నారు. ఫ్లైఓవర్ నిర్మించేటప్పుడే వర్షపు నీరు సాఫీగా వెళ్లిపోయే ఏర్పాట్లు చేస్తారు. కానీ కొత్తగూడ ఫ్లైఓవర్ విషయంలో కాంట్రాక్టర్ దిరడి మర్చిపోయినట్లు కనిపిస్తోంది. ఇంజనీరింగ్ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. డిజైన్ దశలోనే లోపాలున్నాయా లేక నిర్మాణ సమయంలో నాణ్యత పాటించలేదా అన్నది తేలాలి. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం తరపున పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల డబ్బులతో నిర్మించిన ఇలాంటి ప్రాజెక్టులు ఇలా ప్రజలనే ఇబ్బంది పెట్టేలా మారడమే దౌర్భాగ్యం అంటున్నారు. ట్రాఫిక్ జామ్లను తగ్గించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ వర్షాల కారణంగా మరింత ట్రాఫిక్ జామ్కు కారణమవుతుంటే దీనిని కట్టి ఉపయోగమేంటి? కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి ఫెయిల్యూర్ ఫ్లైఓవర్లు కట్టడం వల్ల ప్రజలకు ఒరిగిందేంటి? ఇది ప్రజాధనాన్ని వృధా చేయడమే తప్ప మరొకటి కాదు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు రిపీట్ కాకుండా ఫ్లైఓవర్ల డిజైన్లు, నిర్మాణం, పర్యవేక్షణలో కఠినంగా ఉండాలనే విషయం ఇప్పుడే అర్థమవుతోంది. లేకపోతే భవిష్యత్తులో చెరువుల్లా మారిపోయే మరిన్ని ఫ్లైఓవర్లు చూడాల్సి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.